గంగాధర్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు సుమారు 70 లక్షల రూపాయలు సంస్థ సొమ్మును వాడుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫైనాన్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. గంగాధర్ అప్పు తీర్చలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అల్లుడు చేసిన అప్పు మామ రమణ చెల్లించాలని పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. ఫైనాన్స్ల వేధింపులు తాళలేక రమణ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, నంద్యాల జిల్లా ఆత్మకూరులో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా అల్లుడు చేసిన అప్పుకు మామ బలైన ఘటన ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఏదైతే గంగాధర్ అనే వ్యక్తి మైక్రో ఫైనాన్స్ నుంచి దాదాపు 10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అందులో ఒక 5 లక్షల వరకు వెనక్కి ఇచ్చారు. అయితే 5 లక్షల కోసం ఏదైతే మైక్రో ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గంగాధర్ వేధించడం జరిగింది. మరోవైపు గంగాధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసు సహకారంతో ఎవరైతే మామ ఉన్నారో అతని పైన తీవ్ర ఒత్తిడి అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు స్టేషన్ పిలిపించి మరి ఎవరైతే మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు ఉన్నారో వారు మామను ప్రతిరోజు బెదిరించడంతో ఒక్కసారిగా అతను ఏదైతే పురుగుల మందు సేవించిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఒక్కసారిగా రమణ ఏదైతే ఈ పురుగుల మందు సేవించిన అనంతరం మృతి చెందింది. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ సంబంధించిన నిర్వాహకుల పైన ఇప్పుడు పోలీసులు కేసు అయితే నమోదు చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ రమణ ఆత్మహత్య వెనకాల ఇటు పోలీసు అధికారులు ఉన్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు పోలీసులను అడ్డం పెట్టి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఇటు మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు ఇటు పోలీసులు కూడా వేధించడంతో రమణ తీవ్ర ఒత్తిడికి అయితే గురి కావడం జరిగింది. వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక రమణ నిన్న ఏదైతే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మైక్రో ఫైనాన్స్ అధికారుల పైన ప్రస్తుతం ఏదైతే కేసు నమోదు చేసినట్లుగా పోలీసు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.